అంటే మధ్యలోడు నలిగిపోతాడు అనమాట. ఈవిడ కుడి చేపట్టి పక్కలాగి నేనేమో ఎడం చేపట్టిన ఎడపక్కలాగితే బాగోదు కదా. ఇద్దరు ఒక వేలైనా పట్టుకోవాలి, ఒక చెయ్యన్నా పట్టుకోవాలి. అటువంటి చెయ్యి దేవునిది అయ్యింది మా ఇద్దరికి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోవడం అయితే నేను ముందుగానే తెలుసుకున్నాను, కానీ చర్చికి వెళ్ళేటప్పుడు నామకాహ వెళ్ళేవాడిని. అందరూ వెళ్తున్నారు కదా, ప్రేయర్ చేస్తున్నారు కదా. 31st వచ్చిన, జనవరి 1st వచ్చిన మా ఊర్లో భోజనాలు బాగా ఫేమస్. మా చర్చిలోనే మాంసం కూర అయితే చాలా బాగా వండుతారు అనమాట. ఆ వాసనకి వెళ్ళేవాడిని తప్ప నేను దేవుని దగ్గరికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. అయితే అలా అంటే సంఘం తరపున ఏదైనా కూడుకు జరుగుతున్నా అక్కడ భోజనాలు ఇదని ఆ ప్రత్యేకమైన ఆస్తో వెళ్ళేవన్నీ తప్ప ఎప్పుడైనా వాక్యం వినాలి, ఆ వాక్యం ద్వారా జీవించాలి, ఆ వాక్యాన్ని అనుసరించి ఉండాలి, మనకేముందలే అవసరం అన్నట్టుగా అనుకునేవాడినే తప్ప నా వైపు నుంచి అయితే ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఇట్లాంటి తలంపులు నాకు మా మిసెస్ ద్వారా ఏంటంటే తను రోజు ప్రేయర్ చేసుకోవడం, చర్చికి మంచిగా వెళ్ళడం. అప్పుడు నాకు అనిపించింది అనమాట. అంటే నేను బాగా చెప్పుకోవాలనుకుంటే మందు బాగా తాగేవాడిని అనమాట. అయితే ఈ విషయంలో ఏంటంటే రాత్రికి మందు తాగి అర్ధరాత్రి లేచి పశ్చాత్తాపం పడిపోయాను. ఎందుకు తాగేసాను బాబు, ఇంతమంది తాగేసాను, రేపు నేను తాకూడదు అనుకోండి. మళ్ళీ ఎవడొకటి పార్టీని పిలిస్తే సర్లే రేపు చూసుకోవచ్చులని చెప్పేసి మళ్ళీ తాగేసాండి. అంటే అలా ఉండేది అనమాట. అయితే ఇప్పుడు అంతలాగా దాని మీద ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉండేవాడిని అనమాట. అటువంటి నేను అతని కొరకు ఎప్పుడైతే మనం అనుకుంటామో అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే యథార్థత అనేటువంటిది ఉంటుంది. మనలో యథార్థత ఉంటే మనం ఎవరికి భయపడిన అవసరం లేదు. మనం ఏం చేసినా అది ఫలభరితంగా ఉంటుందన్నమాట. అయితే ఆ విధంగానే నేను దేవుడిని ఏం చేశానంటే 2024లో బాప్టిజం తీసుకోవడం జరిగింది. 2024 నుంచి దాని తర్వాత 25 ఇప్పుడు 25 పురస్కరించుకొని బాప్టిజం తీసుకున్న తర్వాత 1 సంవత్సరం అయింది. ఇప్పుడు ఇది 2వ సంవత్సరం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కూడా ఆయన నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నేను ఎప్పుడు ఆయన సన్నిధికి ఎప్పుడు దూరం అవ్వలేదు. ఎప్పుడు దూరమైనా నేను మంచిగా ప్రార్థన చేసుకోవడం జరిగేది. నేను ఏదైనా తప్పు చేసినా కూడా ఆయనకి మంచిగా ప్రేయర్ చేస్తూ ఒప్పుకునేవాడిని. ఎటువంటి తప్పు అయినా సరే అది. అంటే అందరి ముందు చెప్పాలంటే మనం చెప్పలేం, కానీ దేవుడికి రహస్యంగా చెప్పాలంటే చెప్పేచ్చు కదా. అలా దేవుడికి అలా నేను చేసిన పాపాలేటి తప్పులేటి నేను సమర్థించుకుని అన్నీ కొన్ని చెప్పేవాడిని. కొన్ని అయితే ఇప్పటికీ కొన్ని చేయాల్సి వస్తుందని చెప్పేసి వాటి పరంగా కూడా పశ్చాత్తాపం పడడం జరుగుతుంది. వాటి పరంగా కూడా దేవుడు నాకు ఏం చేశాడంటే సమాధానం ఇచ్చేవాడు అనమాట. ఆయన అంటే వాక్యం ద్వారా కావచ్చు, మనం రోజు వెళ్ళే మనుషుల ద్వారా కావచ్చు, వెళ్ళిన ప్రదేశాలు కావచ్చు, అది ఏ విధమైనదైనా సరే దేవుని ప్రతిరూపం కనబరిచే విధంగా ఉండేది అనమాట నాకు. అంటే నా లోపల నాకు ఒక హోప్ ఉందనుకోండి, అది నేను చేసే పనిలో కానీ అది తీరుస్తుంది వేరే ఒక మనుషుల ద్వారా. అంటే వేరే ఒక మనిషి సాయం కూడా దేవుడే సాయం చేసినట్లుగా నేను భావించి ఉండేవాడిని అనమాట. అంటే ఆ సాయం పొందుకుంటే అంటే ఎట్లాంటి సాయం అంటే అది నేను చేయలేని సాయం అనమాట. యాక్చువల్గా ఇప్పుడు అంటే నా లైఫ్లో నేను చెప్పుకోవాలనుకుంటే నాకు బాగా సిగ్గు మొమాటం చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ అనమాట. ఎంత ఎక్కువ అంటే నాకు ఎంత బాగా తెలిసిన వాళ్ళు, నాకు మా సిస్టర్ వాళ్ళు అయినా సరే పక్కన కూర్చుంటే లేచిపోయి వెళ్ళిపోయేంత మొహమాటంగా సిగ్గుగా నేను ఉండాను అనమాట. అటువంటి నేను అంటే పక్క వ్యక్తితో మాట్లాడాలంటేనే ఆ విధంగా ఫీల్ అయ్యి నేను ఈ రోజున వైజాగ్ బ్రాంచ్కి మార్కెటింగ్ మేనేజర్గా ఉంటున్నానంటే అదంతా దేవుని గొప్పతనం అని నేను చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నాలో ఉన్నది ఎటువంటి పరిస్థితి అనేటువంటిది ఆయనకి తెలుసు. అంటే మనకు తెలియని మన పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నేను మాట్లాడడానికి భయపడి నేను తెలియని కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఆర్డర్ తీసుకుని మా కంపెనీకి అది ప్రాఫిటబుల్గా చూపించి నేనంటూ ఉన్నానని చెప్పేసి చెప్పుకోగలుగుతున్నానంటే ఆయన యొక్క గొప్ప సహాయం అని చెప్పాలి. అంటే ఇటువంటిది నా లైఫ్లో నేను మర్చిపోలేను అనమాట. అంటే దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మనం ఏదో పొందుకుంటున్నామని కాదండి, మనలో యథార్థత ఉంటే మన పాపాలను మనం ఒప్పుకొని ఆయన యందు ఎప్పుడైతే మన యథార్థతతో ఉంటామో అది మనల్ని కాపాడుతుంది. అంటే ఒక్కసారి రక్షణలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా తప్పటడుగు అనేటువంటిది వేయకూడదు. వేస్తే ఖచ్చితంగా ఒకసారి క్షమాపణ అడిగి రెండోసారి ఆ దారిలోకి అయితే మనం వెళ్ళకూడదు.
వెళ్ళామంటే అది ఇంకా మనం తీసుకున్న డెసిషన్ కూడా వేస్టే, మనం బ్రతుకుతున్న జీవితం కూడా వేస్టే. అటువంటి ఆలోచన మనకి కలిగి ఉండడానికి ఆ దేవుని ద్వారా నాకు సహాయం అందింది, ఆ దేవుని ద్వారా నాకు బలం వచ్చింది. అంటే ఇన్ని సంవత్సరాలు మార్కెటింగ్లో నేను 2013 నుంచి చేస్తున్నాను మార్కెటింగ్లో. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ అయిపోతుంది. అంటే ఈ 12 ఇయర్స్ పాటు నేను నేర్చుకున్నది ఒక ఎత్తు 2024 నుంచి ఒక ఎత్తు అయితే 2024 నుంచి 2025 ఎండింగ్ వరకు ఒక ఎత్తు అండి. నా లైఫ్లో ఈ రక్షణ తీసుకున్న తర్వాత అతని కృపలో కానీ అతని సహాయంలో కానీ నేను ఎప్పుడూ అతన్ని తెలుసుకొని రోజంటూ లేదు, అతనికి ప్రేయర్ చేయని రోజంటూ లేదు. నేను ఏ పని చేసినా కూడా మొట్టమొదట ఆయనకి ప్రేయర్ చేసుకునే వెళ్తాను. మార్నింగ్ ప్రేయర్ చేస్తాను, ఈవినింగ్ పడుకునే ముందు మంచిగా ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుంటాం, మేము మంచిగా చేస్తాం. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక సంఘంలో కానీ సహవాసంలో కానీ మన సంఘంలో ఉన్న సహవాసులు ఎవరైతే విశ్వాసాలు ఎవరైతే వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. అంటే మా బేతెల్ చర్చ్ గురించి చెప్పాలంటే వాళ్ళు ఉన్నంత సపోర్టివ్గా ఎవరు ఉండరు. పాస్టర్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఏది వచ్చినా కూడా మంచిగా, అంటే పాస్టర్ గారు అంటే ఏదో వేరేగా ఉంటారు, కొంచెం పై స్టేజ్లో ఉంటారని అనే అటువంటిది అయితే ఉండదు. నేను ఇటువంటి చర్చ్ ఇటువంటి సంఘాన్ని కానీ నేను ఎప్పుడు చూడలేదు. మా ఊరు సైడు నేను చర్చికి వెళ్ళేవాడిని, అప్పుడప్పుడు చూసేవాడిని, వాళ్ళ యొక్క పరిచయం కానీ అన్నీ చూసేవాడిని. కానీ ఇటువంటిది ఇంత యథార్థంగా ఒక మనిషి రక్షించబడడానికి ఏదైతే అవసరమో ఆయన ఎప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. ఆయన అంటే నేను స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాను, ఆయన ఏదైతే బైబిల్ చెప్తుందో అది మాత్రమే ఆయన ప్రకటించడానికి ఇష్టపడతారు. ఆయన ఎటువంటి కూడా ఇది తప్పు అంటే తప్పు అని ఖండిస్తారు. అదైతే నాకు ఎప్పుడూ నచ్చుతుంది, ఎందుకంటే దేవుడు కూడా అదే చెప్పాడు. ఇది తప్పు అని చెప్పేసి, అంటే దైవసేవకులుగా వారిని అభిషేకించిన తర్వాత ఇది తప్పు అంటే తప్పు, మళ్ళీ నువ్వు చేయకుండా ఉండాలంటే, ఒక కొడుకు తప్పు చేశాడంటే తల్లిదండ్రుల పెంపకం అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో, ఒక విశ్వాస తప్పు చేయకుండా ఉండాలంటే దైవ సేవకుల యొక్క వాక్యం బోధించడం కూడా అంతే ఇంపార్టెంట్. అటువంటి బోధన నాకైతే సంపూర్ణంగా అందుతుందండి. మీకందరికి కూడా సంపూర్ణంగానే ఉందని నాకు తెలుసు. కాకపోతే నేను సాక్ష్యం చెప్పాలి కాబట్టి నా వరకు నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు నా లైఫ్లో రక్షణ తీసుకున్న కాడి నుంచి అయితే నేను ఎటువంటి ఇబ్బందులు పడినా కూడానే, శ్రమలు వచ్చినా కూడానే అతని ద్వారానే నేను మేలు పొందాను. బలం అంటే ఇబ్బంది వచ్చినా అతనే నాకు సొల్యూషన్ చెప్పేవాడు, ప్రశ్న అతనే, నాకు జవాబు కూడా అతనే దగ్గరే దొరికేది. అంటే యథార్థత అనేటువంటిది ఉండాలి, ఓపిక ఉండాలి మెయిన్. ఆ ఓపిక ఎట్లా ఉండాలంటే, అంటే ఏదో జరిగిపోయింది దానివల్ల ఎలా అయిపోతుంది అంటారా, మనకంటే వేరేవాడే బాగానే ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడు కూడా ఉండకూడదు. ఓపిక ఎప్పుడైతే ఉంటుందో ఆ ఓపిక అనేటువంటిది, ఓర్పు అనేటువంటిది మనల్ని ఎప్పుడు కూడా మంచి మార్గంలో నిలబెడుతుంది. అటువంటి ఓపికని, అంటే వాక్యం వినే విషయంలో ఇప్పుడు వచ్చిన మీరంతా కూడా, అంటే మా బంధువర్గం కూడా ఉంది ఇందులో, వాళ్ళంతా ఇంత ఓపికతో ఎందుకు వింటున్నారు అంటే, దేవుడు అనేటువంటి వాళ్ళని, అంటే వాళ్ళకి తెలిసిన 2 మార్గాలు ఉన్నాయి. 2 మార్గంలో ఒక మార్గం ఏం చెప్తుంది, ఇంకొక మార్గం ఏం చెప్తుంది అని చెప్పేసి వాళ్ళు వినగలుగుతున్నారు. సంపూర్ణత ఏంటో వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. ఇటువంటి కూడుకు ద్వారా ఏంటంటే, మనం అటువంటి వారిలో కూడా మారు మనసు వచ్చే విధంగా ప్రభు నా చేత ఈ సాక్ష్యం దీవించాలని చెప్పేసి కోరుకుంటాను.